ఇరా హుక్కు ఏంటి కాదా మరి ఫైల్స్ చూస్తున్నావా? ఏ ఫైల్ పడితే ఆ ఫైల్ మీద సంతకం పెట్టేసి మామ అనిపించుకోవడం కాదండి, అన్నీ క్లియర్గా చెక్ చేసుకోవాలి కదా. నీలవేణి ఏం చేసినా ఆలోచించే చేస్తుంది. నువ్వు మళ్ళీ చెక్ చేస్తే టైం వేస్ట్, అనవసరం. తేలిగ్గా తీసి పారేస్తున్నారా? అలా అనుకోవద్దు. తన మీద నాకున్న నమ్మకంతో చెప్తున్నాను. ఇంట్లో వాళ్ళని నమ్మరు కానీ బయట వాళ్ళని నమ్ముతున్నారన్నమాట. తనెందుకు బయట మనిషి అవుతుంది? ఈ ఇంటి కోడలు. అదృష్టం అంటే నీలవేణిదే. పని మనిషిగా వచ్చేసి పెద్దయ్య గారి చేతే కోడలనిపించుకుంది. అది కోడలు కాదమ్మా కాదమ్మా కాదమ్మా. ఈ ఇంట్లో ఇంతకాలం మకాం వేసిన తోడేలు. ఎవరమ్మా నువ్వు? బయటికెళ్ళు. పండగ లేదు, పబ్బం లేదు, ఓ ఎగేసుకుని వచ్చేస్తారు. నేను బిచ్చం కోసం రాలేదురా, ఈ ఇంట్లో ఉన్న దెయ్యాన్ని వదిలించడానికి వచ్చాను. నువ్వే దెయ్యంలా ఉన్నావు, అలా మాట్లాడతావేంటి? రేయ్ మూర్ఖుడా, మరో మాట నోరు జారావో నా శాపానికి గురవుతావు. కుక్టేష్. చెన్నయ్య గారు. ఎవరు? అదే చెన్నయ్య గారు, అడుగుతుంటే హడావిడి చేస్తుంది. నేను మంత్రాల మరిడమ్మని. మంత్రాలకు చింతకాయలు రాలవని విన్నాను కానీ ముందు నువ్వెందుకు వచ్చావో అది చెప్పు. ఏయ్, మరిడమ్మని అంటున్నాను కదా. మంత్రం వేస్తే దెయ్యం కూడా నేను చెప్పినట్టు వింటుంది. అష్టదిక్పాలకుల్ని ఒక్కచోటే బంధించగలను. అది సరే, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు తీసుకొచ్చారు నిన్ను? ఇక్కడ నీకేం పని? మేమే రప్పించాం మావయ్య గారు. దేనికి? దేనికంటారేంటి అత్తయ్య గారు? కొన్ని అర్థం కాని ప్రశ్నలకి ఈవిడ సమాధానం చెప్తుంది. చూస్తుంటేనే భయం వేస్తుంది. ఈవిడ చెప్పే సమాధానం కూడా వినాలా అక్క? మన భయం పోవాలనే పిలిచాం. ఆవిడని చూస్తేనే భయం వేస్తుంది. అలాంటిది మన భయం పోతుందా అమ్మగారు? సరే, ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి. నిన్న నిమిషకి చెయ్యి కాలింది, మొన్న అమ్మ చేతులు మండిపోయాయి. అంతకు ముందేమో తారక్ చెయ్యి కోసుకుంది. అందరి చేతులకి గాయాలవుతున్నాయి నాన్న. ఇదంతా నీలవేణి యొక్క మాయ అని అనిపిస్తుంది. అలా అంటారేంటమ్మా? అవన్నీ అనుకోకుండా జరిగాయి. ఏదో ఒకటైతే అలాగే అనుకోవచ్చు, కానీ వరుస పెట్టి ఇంట్లో అందరి చేతులకి గాయాలవుతున్నాయి. అది నీ వల్లే అంటే నువ్వే ఏదైనా చేసి ఉండొచ్చు కదా. నేనెందుకు చేస్తానయ్యా? ఎందుకు చెయ్యలేవు? నువ్వు పల్లెటూరు నుండి వచ్చావు కాబట్టి ఏదైనా చేస్తావు.